హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూడండి బయట ఎంత వర్షం పడుతుందో, బయట అంతా వర్షం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చల్లగా ఉంది. ఇవాళ చాలా చలిగా ఉంది. సో ఇప్పుడు మేము చలిగా ఉందని మా అమ్మాయి ఒకటే గోల్ చేస్తుంది, అమ్మ పకోడీ చేయి అని చెప్పి. చూడండి ఇప్పుడు అంతా మేము పకోడీకి సిద్ధం చేసుకుంటున్నాము. హాయ్ సిత్తు, మంచి కూర్చొని ఆనియన్స్ కట్ చేసింది. చూడండి పక్కనే దెయ్యం కూర్చుంది, ఖాళీ ఏం చేయకుండా ఫోన్ చూసుకుంటా. హాయ్, ఇంకో పకోడీకి రెడీ చేస్తుంది. నేను బౌల్ తీసుకొచ్చి పిండి అన్ని రెడీ చేసుకోవాలి. సో మళ్ళీ టచ్ లోకి వస్తా. ఆనియన్ కట్ చేయడానికి అష్ట కష్టాలు పడుతున్న నా బిడ్డ, ఇక వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఉల్లిగడ్డలు కోసి కూరలేం చేస్తారండి అసలు. చూడండి పాపం ఎన్ని కష్టాలు పడుతుందో. అయినా సరే ఇవాళ దాంతోనే కట్ చేయించాలని డిసైడ్ అయినా నేను. పర్లేదు కట్ చేస్తుంది. ఇప్పుడు నేనే కట్ చేస్తాను, మరియు ఇప్పుడు ఏదో వీడియో ఆన్ చేసామని ఎప్పుడు కట్ చేయనట్టు చెప్తుంది. పాపం బానే చేస్తుందండి. ఈ మాట నా మాటే చెప్పాలి, మంచిగా చేస్తుంది, చక్కగా కట్ చేస్తుంది, సన్నగా మంచిగా ఎంత బాగా కట్ చేస్తుందో. మరి ఇన్ని చేయాలంటే పకోడీ ఇవ్వాలా, కొద్దిగా వేయకండి, అందుకే పెద్ద ఆనియన్స్ వండించి కట్ చేయని చెప్పిన. లేదు ఫ్రెండ్స్, ఎప్పుడు ఏదో ఫాస్ట్ గా అయిపోవాలని చెప్పి కొంచెం కొంచెం చేస్తుంది, అది సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అంటే ఒక 5 దినంగానే మళ్ళీ ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఉండాలి కదా అని త్యాగం చేయాల్సి వస్తుంది. సో ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తినాలి మమ్మీ, కొంచెం ఎక్కువ చేయాలని చెప్పి. ఓకే, నేను పకోడీ చేయడానికి రెడీగా ఉన్నా. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఆ బౌల్లో వేసిస్తే నేను కలపాల్సినవి కలిపేసి వేడివేడిగా పకోడీ వేసేస్తా. ఓకే, వెయిట్ అండ్ సీ గాయ్. చూడండి పచ్చిమిర్చి కూడా రెడీ అయినాయి, అండ్ అవి ఇవి ఉప్పు కారం కరివేపాకు వేసి ఫస్ట్ బాగా దీన్ని తీసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వేసాను. ఇవన్నీ కరివేపాకు ఇలా తుంపి కరివేపాకు వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇందులో శనగపిండి బియ్యపిండి వేసాను, కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకొని దీన్ని ఆనియన్స్ దాంట్లో వేసి కలిపేయాలి. కొంచెం నీళ్లు జల్లుకుంటే, ఎక్కువ నీళ్ళు వేస్తే మళ్ళీ జోరైతుంది. కొంచెం నీళ్ళు ఇట్లా జల్లుకుంటూ చేయబట్టు మంచిగా గట్టి కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా నా బిడ్డకి నేను పకోడీలు చేయడం నేర్పిస్తున్నాను. ఈరోజు పకోడీలు ఎలా వస్తాయేమో చూడాలి. నా చెయ్యి చాలా టేస్టీ ఉంటుంది, చెయ్యి టేస్టీ ఉంటుందని. వాము అడుగు నుంచి కలుపు, అడుగునంత పిండి అట్లనే ఉంది. ఇది రాని చెయ్యి చెప్తా, మొత్తం వాటర్ ఇట్లా. ఎస్, చెయ్యి నొప్పి వస్తుంది మమ్మీ. నన్ను ఎట్ట చేస్తున్నా, మరింత చేయి అంటావుగా. గై ఎంత కష్టపడుతున్నాను నేను. చేయాలని చేస్తా, నేనే చేస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం ఒక్క నిమిషం ఆగు, అదంతా కలవడానికి ఒక చుక్క వేస్తాను. అది ఒక నిమిషం, అసలు అవసరం లేదు, కొద్దిగా. సూపర్ ఉందండి పిండి మాత్రం. సాల్ట్ సరిపోయిందో లేదో చూడాలి. సరిపోతుందని అనుకుంటున్నా నేను. లేదంటే ఏం చేయాలంటే అండి, సరిపోకపోతే సాల్ట్ చేతిలో వేసుకొని వాటర్ కొంచెం వేసుకొని కలపాలండి, లేకపోతే కలవదు. ఇప్పుడే నేను వచ్చినాను గైస్, రేపు ఇక బాత్రూంలోనే కూర్చుంటాను గైస్. సూపర్ ఉంది గైస్, వెరీ స్పైసీ. యాక్చువల్గా ఇందులో నేను నిన్న వామాక్ బజ్జీ వేసాను. సో నేను 2 టైమ్స్ అయితే వాడతాను ఆయిల్. 2 టైమ్స్కి ఏం కాదు, 2 టైమ్స్ అయితే వాడతాను, అంతకు మించి అయితే నేను వాడను. సో ఇది ఆయిల్ వెలిగించాను. ఆయిల్ కాగిన తర్వాత పకోడీ అనేది వేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా రెడీ చేసుకుంటుంది గైస్. ఇక కప్స్ ఒకటి కడిగి పెడితే అయిపోతుండే కదా. ఆయిల్ 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 వేడవుతోంది. ఈమె చేసేదేమో కానీ పకోడీ వేసే ముందు ఈమెకి ఎనర్జీ కావాలంటే జీరా బటర్ మిల్క్ తాగుతుంది. పకోడీ వేయడానికి కూడా ఎనర్జీ కావాలంటే, ఇక వంట చేయాలంటే ఈమె గ్లూకోన్ డీలు, ఓఆర్ఎస్లు ఎన్ని తీసుకురావాలో ఏమో అండి ఈమెకి. లేదు గైస్, యాక్చువల్ గా మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం, నాకు చాలా ఆకలిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకనే ఏదో కొంచెం. అందరు మధ్యాహ్నమే తింటారు కదా గైస్. చూడండి అవును, నాకు కూడా ఇవ్వాలి కదా.
ఇది ఎక్కడి ఏమంటారు మాత్రం గైస్ చాలా టేస్టీ ఉంది. మళ్ళీ ప్రమోషన్ అనుకోకుండా కంటి డిలైట్లో తెప్పించుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నది. పొద్దున పాలు తెప్పించుకుంటూ సరే జీరా బటర్ మిల్క్ బాగుంటుందని తెప్పించాను నేను. మామూలుగా అయితే పెరుగు తిందు అసలు, ఈ జీరా బటర్ మిల్క్ మాత్రం తాగుతుంది. పెరుగు తినమంటే ఇట్లా పెడుతుంది మొహం. మళ్ళీ ఇష్టం లేదని కాదు కానీ పచ్చడితో మొత్తం అన్నం తినేసి పెరుగు దగ్గరికి వచ్చేసరికి ఎక్కువైపోయిందంట. స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్, నూనె కాగింది మంచిగా. ఈ మధ్యలో పెద్ద పకోడీ ఈ మధ్యలో నా కాలు మీద పాలగిన్నె వేసింది గైస్. ఆ కొత్తగా ఉన్నది కాలు మీద పడి చచ్చిపోయిన, ఏడుపు వచ్చేసింది అసలు. కాసేపట్లో అంతా ఆరాటం చేస్తారు, ఏందో ఏమో ఈ పిల్లలు అర్థమే కాదు. జోక్ కంప్లీట్ అయినా ఇగో చూడండి మంచిగా భలే వేయించింది అసలు, సూపర్. వెరీ గుడ్ వెరీ గుడ్. కొంచెం సాల్ట్ ఎక్కువ చూడండి ఎలా వేగుతున్నాయో పకోడీలు. నేను పచ్చిపిండి తింటాను ఎక్కువైపోయింది. ఆనియన్ నిజంగా అండి శనగపిండిలో ఆనియన్ పకోడీ వేసినప్పుడు ఆనియన్తో పాటు పచ్చిపిండి తింటే ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా, చాలా 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 టేస్టీగా ఉంటుంది. సెకండ్ రౌండ్ పకోడీ రాడే అవుతుంది. నేనే కింద పెట్టాను. ఫస్ట్ వేసేటప్పుడు సిమ్లో పెట్టాలి, తర్వాత కొంచెం వేగిన తర్వాత హైలో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి పకోడీ. ఎప్పుడైనా సరే పచ్చిగా లేకుండా లోపల మంచిగా వేగుతాయి, పైన కూడా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో ఫ్రెండ్స్. ఇగోండి నేను పకోడీ టేస్ట్ చేస్తున్నా. చూడండి వేడిగా ఉన్నాయి, పొగలు వస్తున్నాయి. వా, నా ట్రైనింగ్లో చాలా బాగా చేస్తావు శ్రీతజ. మమ్మీయా బెస్ట్ ఫ్యూచర్ ఉంది నీకు. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది గైస్. ఓకే, మీరు కూడా వర్షం పడుతుంది కదా, పకోడీలో మిరపకాయ బజ్జీలో వేసుకొని చక్కగా వర్షంలో హాయిగా గాలి వచ్చే చోట కూర్చొని వేడివేడిగా తినండి, అదిరిపోతుంది. ఒక విషయం, మమ్మీ మిరపకాయ బజ్జీలు కూడా అద్భుతంగా చేస్తుంది. ఈసారి ఆ రెసిపీ వీడియో తీసి పెడతాం. నోట్లో వాటర్ వస్తున్నాయి గైస్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విషెస్ మాకు ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇగో చూడండి, ఈ దెయ్యం వచ్చింది, మా దెయ్యం వచ్చి పకోడీ తీసుకొని తింటా ఉంది పక్కన. అబ్బో నేను ఎక్స్ప్రెషన్ చూడండి. గైడెన్స్ ఎవరిదే? బా సొమ్మొకటి సోకొకటి అంటే అదే మరి. అమృతం ఉంటుంది, ఏం చేసినా కానీ అది ఎట్లయినా కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి పకోడీ, వేడి పకోడీ. గైస్ మేము ఎక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం మీ ఫుడ్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. అసలు ఎక్కడ కూర్చున్నామంటే మేము మా ఇంటి ముందు బాల్కనీలో కూర్చున్నాము. ఇదిగోండి వేడి పకోడీ విత్ కెచప్. అసలు ఇక్కడ వెదర్ చూడండి, ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. అసలు చూడండి ఫుల్ వర్షం పడుతుంది, వెదర్ అంతా కూల్గా ఉంది. సో ఇది మా ఇంటి ముందు బాల్కనీ, అంటే పోర్టుకో ప్లేస్ ఉంటుంది చక్కగా, అక్కడ కూర్చొని మేము తింటున్నాము. ఇదిగోండి. సో నేను ఫస్ట్ ఒకటి తీసుకొని కెచప్లో అద్దుకొని నైట్ ఉంది. ఇంకా లైట్ సరిపోవట్లేదు, బట్ సూపర్ ఉందండి. చూసారు కదా, వర్షంలో వేడివేడి పకోడీ చేసుకొని తింటున్నాం. మీరు కూడా చక్కగా వర్షంలో వేడివేడి పకోడీ కానీ మిరపకాయ బజ్జీ కానీ మీకు ఏది తినాలనిపిస్తే అది తిని హాయిగా చల్లగాలికి ఆస్వాదిస్తూ తినండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వంటతోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్మతో నేను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ గైస్. బాయ్. బాయ్.